నరసింహ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అక్షయ తృతీయ అనేది రానే వచ్చేసిందండి. అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ముందుగా మన సింహాచలంలో నరసింహస్వామికి జరిగే చందనోత్సవం వేడుక అనమాట. అది ఈ నెల 20న అత్యంత వైభవంగా అయితే కనుక దేవస్థానం వారు నిర్వహించనున్నారు. ఏటా ఒక్కరోజే స్వామివారి నిజరూప దర్శనం లభించే పవిత్ర క్షేత్రం అనమాట. మరి ప్రతి ఏటా ఈ అక్షయ తృతీయ రోజే స్వామివారికి చందనోత్సవం ఎందుకు నిర్వహిస్తారు, ఈ నిజరూప దర్శనం చేసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అయితే కనుక ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కనుక చూడండి. శ్రీకర శుభకర ప్రణవ. విశాఖపట్నంకు సమీపంలో ఉన్నటువంటి సింహాచలంలో ఉన్నటువంటి ఈ ఆలయము సుమారుగా 1000 సంవత్సరాల కంటే పురాతనమైన టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ఉన్నటువంటి నరసింహస్వామిని చోళులు, గంగరాజులు, అలాగే విజయనగర రాజులు పూజలు చేసి ఈ దేవాలయాన్ని అయితే గనక అభివృద్ధి చేశారంట. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపంలో అయితే గనక ఉన్నారట. ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయడం కోసం ప్రహ్లాదుని ప్రార్థనతో ఇక్కడ స్వామి వరాహ రూపం అలాగే నరసింహ రూపం రెండూ కలిపిన రూపంలో అయితే గనక ఇక్కడ మనకి దర్శనమిస్తారనమాట. ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అరుదైన రూపం అనమాట. ఈ రూపాన్ని కనుక మనకు దర్శించుకుంటే మనకి సకల పాపాలు అయితే కనుక తొలగిపోతాయని అయితే కనుక అందరూ నమ్ముతారు. ఇక్కడ వెలిసినటువంటి స్వామివారి యొక్క ఉగ్రతను తగ్గించడానికి సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ చందనం అయితే కనుక పూసి ఉంచుతారనమాట. ఈ చందనం స్వామివారిని కూల్గా అంటే ఉగ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుందని, అలాగే శాంతి మరియు రక్షణకి సూచకంగా అయితే కనుక దీన్ని భావిస్తారు. ఈ వేడుకను ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజు జరపడం అనేది విశేషంగా అయితే కనుక భావిస్తారనమాట. ఆ రోజు ఉదయం పాత చందనం అయితే కనుక స్వామివారి విగ్రహం నుంచి తొలగిస్తారు. అట్లాగే ఆ తరువాత స్వామివారికి అభిషేకం అయితే కనుక నిర్వహిస్తారంటండి. అప్పుడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనానికి అయితే కనుక అందరినీ అలౌ చేస్తారు. చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున సింహాద్రినాథుడిని అయితే కనుక సుప్రభాత సేవతో అయితే కనుక మేల్కొలుపుతారండి. తర్వాత స్వామివారి పూజా కార్యక్రమాలు ముగించిన తరువాత సుమారుగా 6:30 గంటల టైంలో ఆలయ భాండాగారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తొలత ఆరాధన అయితే కనుక పూర్తి చేసి అనంతరం ఆ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులచే శిరస్సున చందనం పెట్టుకొని స్వామి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి స్వామి పాదాల చెంత ఉంచి అనంతరం స్వామి అనుమతి అలాగే ఆశీస్సులు తీసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాతిపై తొలి దశ చందనం అరగదీయటం అయితే కనుక మొదలు పెడతారనమాట. తొలి విడతగా సిద్ధం చేసిన చందనాన్ని ఈ నెల 20వ తేదీన అంటే అక్షయ తృతీయ రోజున భక్తులు దర్శనం పూర్తిగా వచ్చిన తరువాత సహస్రఘట్టాభిషేకం ఇతర పూజాది కార్యక్రమాలు పూర్తి చేసి చివరగా స్వామిపై 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పిస్తారనమాట. ఆ తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమిలో 3 మణుగుల చొప్పున ఏడాదిలో 4 విడతల కింద 12 మణుగుల చందనాన్ని అయితే కనుక సమర్పించడం ఆలయ సాంప్రదాయంగా అయితే కనుక అనాదిగా వస్తుందన్నమాట. స్వామి విగ్రహం 12 అడుగుల పొట్టలో అయితే కనుక లభ్యమైందంటండి. అందుకని 12 మడుగుల చందనంలో నిరంతరం స్వామివారిని అయితే కొలువుతీరి ఉంటారనమాట. ఈ దేవాలయంలో కొలువున్నటువంటి స్వామివారిని చూసినట్లయితే గనక వరాహము, నరుడు మరియు సింహము 3 రూపాలు కలిసిన శ్రీ నరసింహుని అవతార రూపంలో అయితే గనక మనకి స్వామివారి దర్శనమిస్తారండి. వరాహము తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. ఈ దర్శనం అనేది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం అయితే గనక
ఉంటుందన్నమాట. వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఎంత కన్నుల పండుగగా జరుగుతుందంటే ఎన్నో లక్షల మంది అనేక ప్రాంతాల నుండి, అంటే దూర ప్రాంతాల నుంచి కూడా చందనోత్సవాన్ని అలాగే స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని చేసుకోవడానికి వస్తారు. 14 లోకముల హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్నటువంటి స్వామిని శాంతిపరచడానికి సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తది రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం అయ్యేటట్లు చెయ్యమని ఆకాశవాణి అయితే కనుక పలికిందంటండి. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని అయితే కనుక నిర్మించారు. ఈ సాంప్రదాయం ప్రకారం ఇప్పటికీ కూడా అదేవిధంగా ఈ చందనోత్సవం అనేది జరిపించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో అయితే గనక పూత పూస్తారనమాట. స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం వల్ల పాప విమోచనం కలుగుతుందని అయితే కనుక ఇక్కడ భక్తులు నమ్ముతారండి. కోరిన కోరికలు నెరవేరుతాయని, అలాగే జీవితంలో మనకి శాంతి అయితే కనుక కలుగుతుందని ఇక్కడ భక్తులు అయితే కనుక విశ్వసిస్తారనమాట. ఈరోజు లక్షలాది మంది భక్తులు సింహాచలానికి అయితే కనుక చేరుకుంటారు. భారీ క్యూ లైన్లు, అద్భుతమైన వాతావరణం, భక్తిభావంతో నిండిన ఈ ప్రదేశాన్ని చూడడానికి నిజంగా 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా స్వామివారి 365 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే దర్శనం ఇచ్చే నిజరూప దర్శనం చేసుకోవడానికి ఎక్కడి నుండో భక్తులు తరలి వస్తారనమాట. మరి సంవత్సరంలో ఒక్కరోజే లభించే ఈ దర్శనం జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిందేనండి. మీరు ఎప్పుడైనా సింహాచలం చందనోత్సవం దర్శనం చేసుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే కనుక లాస్ట్ ఇయర్ చందనోత్సవానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఆ దర్శనం అనేది అమోఘం అనమాట. ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన దర్శనము. మీరు కూడా తప్పకుండా చందనోత్సవాన్ని అయితే కనుక దర్శనం చేసుకోండి. సింహాచలం చేరుకోవడానికి విశాఖపట్నం వరకు కూడా రైలు, రోడ్డు, అలాగే విమాన మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చండి. విశాఖపట్నం విమానాశ్రయం నుండి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. అలాగే వైజాగ్ ప్రధాన రైల్వే స్టేషన్ నుండి 11 కిలోమీటర్లు, విశాఖపట్నం బస్ స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి కూడా సింహాచలానికి అయితే కనుక విస్తృతంగా రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి కూడా నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ క్యాబులు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉందన్నమాట. సింహాచలం కొండ దిగువ నుండి ఎగువకి మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను అయితే కనుక నడుపుతుంది. సొంత వాహనాలు అయితే కనుక నామమాత్రపు టోల్గేట్ రుసుముతో అయితే కనుక అంటే 10 రూపీస్ ఏమి ఉంటుందండి. ఆ వాహనాలను చేరుకోవచ్చు అనమాట. కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం వారు 20 బస్సులు అయితే కనుక నడుపుతున్నారనమాట. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోట ఏకాదశి, బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరియు ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతుందన్నమాట. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం ఉంటుంది కదా, పక్కనే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని అయితే కనుక దర్శించుకోవాల్సింది అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి అవకాశాలను అయితే కనుక సద్వినియోగం చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదా దూర ప్రాంతాల్లో ఉన్నా సరే సంవత్సరానికి ఒక్కసారి మనం చేసుకునే ఈ నిజరూప దర్శనం అనేది మన పాప విమోచనాలకి, అలాగే అఖండమైన శాంతికి అయితే కనుక మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ దర్శనం కూడా మీరు చేసుకొని స్వామివారి కృపకైతే కనుక పాత్రలు అవుతారని నేనైతే కనుక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ద్వారా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తెలియపరచండి. మరొక యూస్ఫుల్ కంటెంట్తో, మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.